అదేనా మీ చేతులు పట్టి అడుగుతున్నా సార్ నన్ను యూజ్ చేసి పెట్టండి పార్టీని పక్కన సహాయం చేయాలి మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ మాట నా బాట అంటూ బాపట్ల రూరల్ మండలం పాండురంగాపురం గ్రామంలో ఈ రోజు ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో రాబోయే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం చేకూరాలని ప్రతి ఇంటికి వెళతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. అందరూ వాళ్ళ మద్దతు తెలియజేయాలి, అభివృద్ధికి నాంది పలకాలి అంటూ ప్రతి ఇంటికి వెళ్తున్నా. మీ మాట నా బాట అంటూ తిరిగే ఈ కార్యక్రమంలో ఆడపడుచుల చిరునవ్వులే చిరు జల్లులుగా ఈ రోజు ఆహ్వానించే విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ తప్పక పాండురంగపురంలో మెజార్టీ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇటు పాండురంగపురం, అటు రామచంద్రాపురం మరియు కొత్త ఓడరేవుల్లో ఈ రోజు మీ మాట నా బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన. ఆ స్పందనలో ఈసారి మీకే ఓటేస్తాం బాబు అని వాళ్ళు చెప్పే విధానం చూస్తూ ఉంటే మార్పు ఇలా ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది. నాకు మార్పు చాలా బాగుంది. మీ ఓటు మీ కుటుంబ బాధ్యత అంటూ వాళ్ళ ఓటు గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నా. అందరూ తప్పనిసరిగా ఓటేయాలమ్మా సైకిల్ గుర్తు మీద అని అడుగుతున్నా. ఒక అమ్మకి కొడుకులాగా, ఒక అక్కకి తమ్ముళ్ళలాగా ఇలా ప్రతి ఇంటికి నేను వెళతా ఉన్నా. ఇందులో భాగంగా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఆడపడుచుల కోసం మన చంద్రన్న కల్పిస్తున్నారు రాబోయే ప్రభుత్వంలో అని తెలియజేయటం, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అని తెలియజేయటం, ఉద్యోగస్తులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పన రాబోయే 5 ఏళ్లలో అని తెలియజేయటం, అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళలకి 1500 రూపాయలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఒక్కళ్ళుంటే 1500 నెలకి, ఇద్దరుంటే 3000, అలా ఎంతమంది ఉంటే అంత 1500 ఆడబిడ్డకే ఆర్థికమైన స్వావలంబన ఉండాలి అని చంద్రన్న ఈ పథకం పెట్టారు మేనిఫెస్టోలో అని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎమ్మెల్యేని ఈ అవినీతికరమైన రోజుల నుంచి బయటికి నెట్టాలి. మన బాపట్లకి ఇటువంటి అవినీతి ఎమ్మెల్యేల అవసరం లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిర్ణయం తీసుకోండి, మార్పుతో కూడిన నిర్ణయం తీసుకోండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అభివృద్ధికి నాంది పలకండి. మీ కుటుంబం, మీ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయటం అనేది మీ బాధ్యత అని ఈ సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ గుర్తు చేస్తూ జై తెలుగుదేశం అంటూ నినాదిస్తున్నాం. జై తెలుగుదేశం.